ఒకప్పుడు మిమ్మల్ని చూసి అన్నలను కానీ మిమ్మల్ని అన్నలు అనేవాళ్ళం మేము అందరూ అడవిలో అన్నలను కానీ ఎర్రజెండ 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 అనగానే యువత ఒక ఉప్పొంగి ఒక విప్లవ భావాలతో సమాజంలో విసిగి పొందిన వాళ్ళంతా కూడా మీలాంటి వారి చెంతకు వచ్చేవాళ్ళు, మీతో పాటు కలిసి పనిచేయాలని అప్పుడు వీళ్ళు ఊరేవాళ్ళు. వాళ్ళందరూ కూడా మీతో పాటు పనిచేయడం అనేది ఒక గొప్ప విషయంగా భావించేవాళ్ళు. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు కదా అంటున్నా. అంటే ఇప్పుడు పరిస్థితి మారిన మాట వాస్తవమే, కానీ మీరు అన్నట్టుగా ప్రజల్లో అది ఆకాంక్ష లేదు అనేది మాత్రం వాస్తవం కాదనుకుంటున్నాను. ఎందుకంటే మాకు చాలా ఒక దశాబ్దాల నుండి ఈ పట్టణాల్లో మైదానాల్లో మేము రాజకీయ కృషి చేయడానికి అవకాశాలు లేకుండా పోయింది. అంటే శత్రువు చేస్తున్న దాడుల మూలంగా మేము అనుసరించినటువంటి రక్షణలో భాగంగా పట్టణాలను వదిలి మైదానాలను వదిలి అడవికి పరిమితమైన స్థితిలో ఇక్కడ ఆ వాతావరణం కనిపించడం లేదు. కానీ ఇప్పటికీ ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీలలో ప్రజలు అంటే మన విద్యార్థులు అన్యాయాలకు అక్రమాలకు వ్యతిరేకంగా నినదిస్తున్నారు, విప్లవ భావాజాలంతో నినదిస్తున్నారు. అదే ఇప్పటికీ పార్టీ పట్ల ఆకర్షితులు అవుతున్నారా లేదా అనే దానికి అదే నిదర్శనం. ఒక జేఎన్యూలో కావచ్చు, ఒక కలకత్తాలోని ప్రెసిడెన్సీలో కావచ్చు, జాదవ్పూర్లో కావచ్చు, పంజాబ్ యూనివర్సిటీలో కావచ్చు, ఇక్కడ మన హైదరాబాద్లో కావచ్చు. అంటే విద్యార్థుల్లో యువతలో ఈ వ్యవస్థ మారాలి, దోపిడీ పీడనలు అన్యాయాలు పోవాలి అనేటువంటి బలమైన ఆకాంక్ష ఉంది. అదే విప్లవోద్యమానికి వనరు.